డాక్టర్ మౌమిత ఘటనపై దోషులను తక్షణమే ఉరిశిక్ష విధించాలని కోరుతూ హిందూ ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. శనివారం రాజమండ్రి జాంపేట ఆజాద్ చౌక్లోని లాబీ లైన్ మసీద్ అధ్యక్షులు హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ముస్లిం హిందూ నాయకులు మసీదు నుంచి ఆజాద్ చౌక్ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా హబీబుల్లా ఖాన్ మాట్లాడుతూ తక్షణమే దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కోల్కతాలో డాక్టర్ మౌమితపై జరిగిన అత్యాచారం హత్యను యావత్ దేశమంతా తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాజమండ్రి ఆజాద్ చౌక్ లో కొవ్వొత్తుల నిరసన తెలియపరచడం జరుగుతుంది. ఈ కొవ్వొత్తుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే బెంగాల్లో జరిగినట్టు ఆగాయిత్యం ఒక పేద మహిళ డాక్టర్ అయ్యి ఆ అమ్మాయిని అత్యాచారం చేస్తూ చంపబడ్డ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కలిసి రాజమండ్రిలో చిన్న ప్రొడక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రొడక్ట్ కి ముఖ్య కారణం పేద అమ్మాయిలకి రక్షణ లేదు ఈ భారతదేశంలో. అలాగే ఎటువంటి అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా ఉంటే పెద్దగా చర్య తీసుకొని దానికి అందరు ఖండించి ఉరి శిక్ష చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ప్రతి మహిళకు కూడా రక్షణ కల్పించాలి. భారతదేశంలో చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, జరగకుండా చూడాలి. ఆ అమ్మాయికి ఎటువంటి న్యాయం చేయాలో ఆ భగవంతుడు కూడా చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఇవాళ ఆజాద్ చౌక్ లో చిన్న యాడ్ స్టేషన్, చిన్నదే ఉంది పెద్దదే ఇది యాడ్ స్టేషన్, హిందూ ముస్లిం క్రైస్తవుల ఐకమత్యంలో తీసిన యాడ్ స్టేషన్ కాబట్టి ఆ అమ్మాయిని పేద అమ్మాయి డాక్టర్ చదివింది. అమ్మాయి కష్టపడి డాక్టర్ చదవాలంటే వాళ్ళ రోజుల్లో చిన్న మాటలు కాదు. అంత అమ్మాయిని రక్షణ లేకుండా అఘాయిత్యం చేసి అత్యాచారం చేసి చంపబడింది. ఆ అమ్మాయిని అందరు కోరుకుంటూ ఈ భారతదేశం అంతా ఖండించాలని చెప్పేసి కోరుకుంటూ నమస్కారం. ఉరి శిక్ష చేయాలి.